ప్రభా, చర్చ్ అంతా ఊడ్చేస్తాం ప్రభా, నువ్వేం చెప్పమంటే అది చేసేస్తాం ప్రభా, కానీ జీవితంలో నాకు కావాల్సింది ఒక్కటే ప్రభా, ఆ అమ్మాయి కావాలని ఉపవాసాలుండి జాగరణం చేసి దేవుని పాదం దగ్గర గోజాడి కనిపించిన ప్రతి దైవజన్ దగ్గర, అయ్యా ఆ అమ్మాయి నాకు కావాలి, నువ్వు ప్రార్థన చేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. డిగ్రీ పీజీ జాబ్ వచ్చిన అమ్మాయి దొరకలా. చివరికి వేరే అమ్మాయితో పెళ్ళయింది, వేరే దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఈ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది. 20 years తర్వాత పూర్వ విద్యార్థుల కలయికలని ఈ మధ్యన పెడతా ఉన్నారు కదా, అలాంటి పూర్వ విద్యార్థుల కలయిక అని ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఈ ఫ్రెండ్కి కూడా పంపారు. అరే ఫ్రెండ్, చదువుకున్న మన అందరం కలిసి కూడుకుని మీటింగ్ పెట్టాం, నువ్వు రారా అంటే చాలా ఆసక్తితో డెఫినెట్గా వస్తాను రా అని చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి వీళ్ళందరిని కలవడానికి కాదు, ఆ అమ్మాయిని కలవడానికి వస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉందో చూద్దామని. ఆ రోజు వచ్చింది, అందరూ వచ్చేసారు. అరే ఏంటో నువ్వు ఇలా అయిపోయి పొట్టేంట్రా బట్టేంట్రా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వీడు మాత్రం వీళ్ళు ఎవరిని చూట్టుకుంటూ ఉంటే, ఏం చూస్తున్నావురా అంటే, అదే ఆ అమ్మాయి రాలేదేంటి అని చెప్పి అడిగాడు అనమాట. వీడు